హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా నిద్ర ఒక సహజ అవసరం. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, మేధస్సును పునరుద్ధరించడం, మనసును పరుచుకోవడం కోసం నిద్ర అవసరం. కానీ ఎప్పుడైనా మీరిది ఆలోచించారా? నిద్రని కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాకుండా ఇక ధ్యానంగా మలుచుకుంటే అది మీ జీవితాన్ని ఎంతగానో మారుస్తుందనే విషయాన్ని. ధ్యానం అంటే కూర్చుని కళ్ళు మూసుకుని మంత్రాలు జపించడం మాత్రమే కాదు. నిజమైన ధ్యానం అంటే మనసును శాంతపరచడం, ఆలోచనల ప్రవాహాన్ని ఆపడం, చైతన్యాన్ని లోతుగా అనుభవించడం. సాధారణ నిద్రలో మనం ఒక తెలియని లోకంలోకి వెళ్తూ ఉంటాం. కానీ ధ్యాన నిద్రలో మనం మెలకువతోనే లోతైన శాంతిని పొందుతాం. ఈ స్థితిని చాలామంది యోగ నిద్ర అని పిలుస్తారు. అసలు నిద్రని ధ్యానంగా మార్చుకోవడం ఎలా? మొదటిగా శరీరాన్ని సడలించడం. నిద్రకి ముందు కొన్ని నిమిషాలు లోతైన శ్వాస తీసుకోండి. శరీరంలోకి ప్రతి అవయవాన్ని కూడా సడలిస్తున్నట్టు ఊహించుకోండి. ఇక 2, చిత్తశుద్ధిని కలిగించుకోండి. ఇవాల్టి రోజు ముగిసింది, ఇకపై శాంతి మాత్రమే నా సొంతం అని మీలోనే మృదువుగా చెప్పుకోండి. 3వది, చైతన్య నిద్రలోకి వెళ్ళండి. కళ్ళు మూసుకుని మీరు నిద్రలోకి జారుకుంటున్నప్పటికీ మీ మనస్సు ఒక్కో శ్వాసను గమనించాలి. ఈ గమనికి ధ్యాన నిద్రకు ద్వారం. 4వది ఏంటి అంటే, ఆలోచనల ప్రవాహాన్ని తగ్గించండి. ఆలోచనలు వస్తే వాటిని అణగదొక్కకండి. వాటిని నదిలో తేలుతున్న ఆకుల్లా వదిలేయండి. ఇక 5వది, శాంతి శక్తిని అనుభవించండి. క్రమంగా మీ నిద్రలోనే మీరు ఒక అవగాహనతో మెలకువగా ఉంటారు. అదే ధ్యానం. నిద్రలోకి మలచబడిన సిద్ధిగా ఉంటుంది. అర్థమైంది కదండి? ఇక దీనివల్ల కలిగే అద్భుతమైన శక్తులు, మానసిక స్పష్టత. మీరు ఎంత నిద్రపోయినా కొన్నిసార్లు మాత్రం అలసట తగ్గదు. కానీ ధ్యాన నిద్రలో మాత్రం 10 నిమిషాలు గడిపితేనే గంటల కొద్దీ వరకు నిద్రపోయినంత విశ్రాంతి లభిస్తుంది. ఇక ఆరోగ్యం, ఒత్తిడి తగ్గిపోతుంది. శరీరానికి సహజ వైద్య శక్తి ఎంతగానో పెరుగుతుంది. సృజనాత్మకత, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచనలు కొత్త కోణంలో పుడతాయి. జీవితం మీద కొత్త దృక్పథం వస్తుంది. భయం, ఆందోళన దూరమైపోతాయి. నిద్రలో ధ్యానాన్ని కలపడం ద్వారా మనసు క్రమంగా భయాల నుండి విముక్తం అవుతుంది. చైతన్యం పెరుగుతుంది. నిద్రలో కూడా మీరు నేను నిద్రపోతున్నాను అని గ్రహించే స్థితికి చేరుకుంటారు. ఇది ఆధ్యాత్మిక పురోగతి యొక్క మొదటి అడుగు. సాధారణమైన నిద్ర మన శరీరానికి ఎప్పుడూ కూడా విశ్రాంతి కలిగిస్తుంది. కానీ ధ్యాన నిద్ర మన ఆత్మకు విశ్రాంతినిస్తుంది. ఇది కేవలం ఒక పద్ధతి కాదు, ఇది జీవితానికి ఒక కొత్త దారి. మనసు ప్రశాంతమైతే నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి. ఇక శరీరం ఆరోగ్యంగా ఉంటే శక్తి పెరుగుతుంది. ఆత్మసంతృప్తిగా ఉంటే జీవితం సార్థకమవుతుంది. ప్రతిరోజు మీరు పడుకునే ముందు 5 నిమిషాలు ధ్యాన నిద్ర సాధన చేస్తే గనుక అది క్రమంగా అలవాటైపోతుంది. కొద్ది రోజుల్లోనే
మీరు లోపల ఒక శక్తివంతమైన మార్పును గమనిస్తారు. చిన్న చిన్న సమస్యలు మీకు పెద్దవిగా అనిపించవు. భవిష్యత్తుపై భయం తగ్గుతుంది. ప్రతిరోజు ఒక కొత్త ఆరంభంగా అనిపిస్తుంది. మనిషి జీవితం ఒక యుద్ధరంగం లాంటిది. పగలంతా కష్టాలు, సవాళ్ళు, ఆందోళనలతో గడుస్తుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఆ ఆలోచనలు మనసును వెంటాడుతూ ఉంటాయి. ఫలితం శరీరానికి విశ్రాంతి రావడం లేదు, ఇక మనసుకు శాంతి రావడం లేదు. కానీ మీరు నిద్రని ధ్యానంగా మలుచుకోవడం నేర్చుకుంటే మీరు ప్రతిరోజు కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో మెలకువ అవుతారు. నిద్రలో ధ్యానం అంటే మనసును శూన్య స్థితిలోకి తీసుకువెళ్ళడం. ఆ స్థితిలో మీరు ఎవరో కాదు, మీరు ఏం చేస్తున్నారో కాదు, మీరు అసలు ఆత్మశక్తి అని గ్రహిస్తారు. అది ఒక అపూర్వ అనుభవం. సాధారణ నిద్రలో మీరు తెలియకుండా విశ్రాంతి పొందుతారు. కానీ ధ్యాన నిద్రలో మీరు తెలుసుకుంటూనే విశ్రాంతి పొందుతారు. అదే జీవన మార్పు యొక్క మూలం. ఇది జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటే, మొదటగా లోపలి శాంతి. ధ్యాన నిద్రను అలవాటు చేసుకున్న వ్యక్తి చిన్న చిన్న సమస్యలతో ఆగిపోడు. అతని మనస్సు సముద్రం లాంటిది. అలలు వస్తాయి, పోతాయి, ఇక లోతు మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది. రెండవది అద్భుత ఆరోగ్యం. వైద్యులు కూడా ఒత్తిడే అన్ని రకాల వ్యాధులకు మూలం అంటూ ఉంటారు. ధ్యాన నిద్ర ఆ ఒత్తిడిని మాయం చేస్తుంది. దీనివల్ల శరీరం సహజ వైద్య కేంద్రంలా పనిచేస్తుంది. మూడవది జీవిత దిశ. ధ్యాన నిద్రలో మీరు పొందే స్పష్టత వల్ల మీ జీవితం దారి తప్పదు. మీరు ఏం కావాలో, దానికోసం ఏం చెయ్యాలో లోపల నుంచే ఒక సమాధానం వస్తుంది. ఇక 4, అధికార భావన. మనం జీవితం మీద నియంత్రణ కోల్పోయినట్టు అనిపిస్తే ఇక అసలు సమస్య మొదలవుతుంది. కానీ ధ్యాన నిద్ర మనకు గుర్తు చేస్తుంది, నేనే నా జీవితానికి అధికారి అని. గుర్తుంచుకోండి, మనిషి విజయాన్ని సాధించడానికి బలం కావాలి. ఆ బలం బయట నుండి రాదు, అది లోపల నుంచే వస్తుంది. మీరు ప్రతిరోజు కూడా నిద్రని ధ్యానంలోకి మార్చుకుంటే లోపల ఒక అగ్ని జ్వాల లాంటి శక్తి వెలుగుతూ ఉంటుంది. ఆ శక్తి మీకు కేవలం విశ్రాంతినే కాకుండా పోరాడే ధైర్యాన్ని, గెలిచే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రపంచంలో గొప్ప విజయవంతులైన వ్యక్తులు, తత్వవేత్తలు, సన్యాసులు, వారందరికీ ఒకే ఒక సామ్యం ఉంది. వారు ధ్యానం ద్వారా, ధ్యాన నిద్ర ద్వారా తమ లోపల శక్తిని మేల్కొల్పారు. వారిని చూసి మనం ఆశ్చర్యపడతాం. వారు అంత శక్తివంతులుగా ఎలా ఉన్నారు? జవాబు ఒకటే, వారు నిద్రను కూడా ఇక ఆధ్యాత్మిక శక్తి సాధనగా మలుచుకున్నారు. నువ్వు ప్రతిరోజు నిద్రపోతావు, కానీ ఆ నిద్రను కేవలం విశ్రాంతి కోసం వదిలేయొద్దు. దానిని ధ్యానంగా మలుచు. నిద్రలోకి జారుకునే ముందు నీ మనసును ప్రశాంతం చేసుకో. ఇక లోపలి శ్వాసపై దృష్టిని కేంద్రీకరించు. అలా చేస్తే నిద్రలోనే నీ జీవితం ఒక కొత్త మార్గాన్ని పట్టుకుంటుంది. సాధారణ నిద్ర మనసి శరీరాన్ని బలపరుస్తుంది. ధ్యాన నిద్ర మన ఆత్మను బలపరుస్తుంది. ఆత్మ బలమైనప్పుడు ప్రపంచం ఏ సవాలు పెట్టినా నువ్వు ఎదుర్కొని గెలుస్తావు. అర్థమైంది కదండి? మనిషి జీవితంలో గొప్ప విప్లవం బయట ప్రపంచంలో జరగదు, అది లోపల ప్రపంచంలోనే జరుగుతుంది. ఇక పగటి వేళ మనం ఎన్ని పనులు చేసినా కూడా
నిజమైన మార్పు రాత్రిపూట నిద్రలోకి జారిపోతున్న ఆ క్షణంలోనే మొదలవుతుంది. ఎందుకు అంటే ఆ సమయంలోనే మనం లోకానికి దూరమై మన అసలు స్వరూపాన్ని తాకే అవకాశం పొందుతాం కాబట్టి. సాధారణ నిద్రలో మనం అలసట వదిలేస్తాం, కానీ ధ్యాన నిద్రలో మనం అజ్ఞానాన్ని వదిలేస్తాం. సాధారణ నిద్రలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ధ్యాన నిద్రలో మాత్రం మనసు బంధాల నుండి విముక్తం అవుతుంది. నిద్రలో కలలు వస్తాయి, కానీ ధ్యాన నిద్రలో అవగాహన వెలుగుతుంది. ఇది ఒక ప్రయాణం. బయట నుండి లోపలికి, లోపల నుండి అనంతానికి. ఇక ధ్యాన నిద్ర యొక్క సరికొత్త ప్రయోజనాలు ఏంటి అంటే భావోద్వేగ సమతుల్యత. ధ్యాన నిద్రలో మనలోని కోపం, అసూయ, ఇక భయం క్రమంగా కరిగిపోతాయి. అది మేఘాలు కరిగి ఆకాశం స్పష్టమయ్యే దృశ్యం లాంటిది. ఇక 2 జ్ఞానద్వారం. నిద్రలో కూడా చైతన్యం ఉంటే మనకు కొత్త ఆలోచనలు, కొత్త పరిష్కారాలు కలుగుతూ ఉంటాయి. ఇది చదువుకున్న జ్ఞానం కాదు, లోపల నుంచి పుట్టే జ్ఞానం. 3వది సమయ విస్తరణ. మీరు ధ్యాన నిద్రలో 5 నిమిషాలు గడిపితే అది గంటల నిద్రని విలువనిస్తుంది. ఎందుకు అంటే మీరు శరీరానికి కాకుండా ఆత్మకు విశ్రాంతినిస్తున్నారు. 4వది ఆత్మబల పెరుగుదల. బయట పరిస్థితులు ఎలా ఉన్నా ధ్యాన నిద్ర సాధన చేసినవాడు కూలిపోడు. ఎందుకు అంటే అతని బలం బాహ్య ప్రపంచంపై ఆధారపడదు. మనమంతా కూడా నిద్రను ముగింపు అని భావిస్తాం, కానీ అది ముగింపు కాదు. అదే ఒక ద్వారం. పగలంతా బాహ్యలోకంలో గడిపి రాత్రి నిద్రలో ఆత్మలోకంలోకి ప్రవేశిస్తాం. నిద్ర ద్వారం ద్వారా మనం అనంత శాంతిని తాకవచ్చు. ఈ ద్వారానికి తెలియకుండా దాటితే అది కేవలం నిద్ర. అవగాహనతో దాటితే అది ధ్యాన మహాసమాధి. నువ్వు పగలంతా యోధుడివి, కానీ రాత్రి పడుకునే సమయంలో నీలోని సాధువు బయటకు రావాలి. యోధుడి జీవన పోరాటాన్ని గెలుస్తాడు, సాధువు జీవన సత్యాన్ని గెలుస్తాడు. ఇక ధ్యాన నిద్ర నిన్ను యోధుడిగాను సాధువుగాను తీర్చిదిద్దుతుంది. నీ విజయాలు బయట ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి. నీ శాంతి నీ లోపలి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ రెండింటి మూలం ధ్యాన నిద్రే. అర్థమైంది కదండి? ప్రతి రాత్రి నీకు ఒక కొత్త అవకాశం. పడుకోవడం అంటే శరీరాన్ని మాత్రమే కాదు, మనసులోని కలహాలను కూడా పడుకోబెట్టడం. నిద్రని ధ్యానంగా మలచడం అంటే రాత్రిని కేవలం విశ్రాంతి సమయంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక యంత్రంగా మార్చుకోవడం. నిద్రని ధ్యానంలోకి మార్చుకున్నవాడు ప్రతి ఉదయం కొత్తగా పుడతాడు. అతని కళ్ళల్లో వెలుగు ఉంటుంది, హృదయంలో శాంతి ఉంటుంది, జీవితంలో ఒక దిశ ఉంటుంది. ఇది సాధారణ విశ్రాంతి కాదు, ఇది జీవన మార్పు యొక్క శక్తి. నిజమే కదండి? సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.